ఆయన జన్మించింది కేరళ దేశంలో కాలడి క్షేత్రం. ఆయన స్థాపించిన పీఠాలు మాత్రం కేరళంలో కాదు, ఒకటి కర్ణాటకలో స్థాపించారు, ఒకటి ఒరిస్సాలో స్థాపించారు, ఒకటి గుజరాత్లో స్థాపించారు, ఒకటి ఉత్తరదేశంలో స్థాపించారు. ఆయన యొక్క దృష్టి అత్యంత విశాలమైన దృష్టి. ఈ సమస్త భారతదేశం ఒకటే, ఇది నాది అనేటటువంటి దృష్టి. రామేశ్వరంలో పూజ చేయటానికి మహారాష్ట్రుని నియోగించారు. బదరీ క్షేత్రంలో పూజ చేయడానికి కేరళలో ఉండే నంబూద్రులను నియోగించారు. నేపాళంలో పశుపతినాథుడు పూజ చేయడానికి కర్ణాటకలో ఉండే బ్రాహ్మణులను నియోగించారు. ఎటువంటి జాతీయ సమైక్యతాభావం అది శంకరులది. ఇవాళంతా మాట్లాడతారు మనం జాతీయ సమైక్యతాభావం ఉండాలి అని. మనవన్నీ కేవలం మాటలతోనే సరిపోతున్నాయి. ఆయన స్వయంగా ఆచరణ చేసి చూపించారు.